హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హరీష్ ఆవులా. ఎట్లూరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం సుందర్ కళాకారుకి అయితే విజిట్ అయిపోయినాం దుల్పేట్ల. సో భయ వాళ్ళు అయితే మోడల్స్ అయితే తయారు చేసిర్రు. 3 మోడల్స్ అయితే ప్రస్తుతానికి షెడ్లో కనిపిస్తున్నాయి. సో వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మ్యాక్సిమం 79 డేస్ ఉంది కాబట్టి ఇంకా గణేష్ చతుర్థికి. సో 3 మోడల్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు లెఫ్ట్ రైట్ సైడ్ చూస్తే కంప్లీట్గా గుర్రాలు కానీ పైన చూస్తే 2 ఐస్ కానీ కంప్లీట్ మోడల్, యూనిక్ మోడల్ తయారు చేసారు ఈసారి. సో మీరు చూడొచ్చు, భారీ గణనాథుడు బుజ్జ గణపయ్య. సో ఇప్పుడు ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు. ప్రస్తుతానికి మోడల్స్ కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది. ఇది ఒకటి సెకండ్ మోడల్ అనమాట. సో రైట్ సైడ్లో మీకు రైట్ అండ్ లెఫ్ట్ మీకు ఫిష్ అయితే వచ్చింది. సో పైన మీరు చూడొచ్చు 2 బ్యాక్గ్రౌండ్లో మీకు విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి 2. సో చూడొచ్చు, కంప్లీట్గా చాలా యూనిక్ మోడల్స్ అయితే తయారు చేసారు ఈసారి సుందర కళాకారులు. ఇదొక మోడల్ అనమాట, 3rd మోడల్. సో మీరు లెఫ్ట్ సైడ్ అయితే చూడొచ్చు, రాముని విగ్రహాన్ని అయితే రామ్ భగవాన్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ అయితే గణేష్ అయితే గద పట్టుకొని ఉండు. మీరు రైట్ సైడ్ కూడా చూడొచ్చు, డక్ అనేది ఉంది. సో చాలా యూనిక్ మోడల్స్ అయితే ఈసారి తయారు చేసారు. అంటే 3 మోడల్స్ అయితే ప్రస్తుతానికి షెడ్లో కనిపిస్తున్నాయి. సో ఇది మనము ఫస్ట్ మోడల్ ఏదైతే చూసామో సో అదే సేమ్ మోడల్ అన్నమాట. సో పైన గణేష్ విగ్రహం పైన ఏదైతే కిరీటం పైన ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చిండో చాలా యూనిక్గా ఉంది బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఆల్రెడీ అన్నవాళ్ళు బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయాయని చెప్తున్నారు. లిమిటెడ్ పీసెస్ తయారు చేస్తున్నారంట. సో ఇంకా బుకింగ్ చేసుకోవాలనుకున్న వారు చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన సుందర కళాకారు పక్కకి ఇంకొక షెడ్ ఉందన్నమాట. సో దాంట్లో తయారవుతుంది పీస్ అనేది గణేష్. సో ఇప్పుడే మన డీసీఎంల నుంచి దింపారు గణేష్ అనేది. సో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు గణేష్. సో కంప్లీట్గా మీరు చూడొచ్చు, ఇది కూడా చాలా యూనిక్ మోడల్ ఉంది. ఇంకా ఫినిషింగ్ అయితే కాలేదు, కింద కూడా ఇంకా నాకు తెలిసి చాలా. సో ఇక్కడైతే కంప్లీట్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మ్యాక్స్ ఒక 10 to 15 డేస్ లోపల కూడా కలరింగ్ అయితే అయిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే 79 డేసే ఉంది. ఇంకా ఒక మోడల్ అయితే శాంపుల్గా పెడతారు కాబట్టి మ్యాక్సిమం ఒక విగ్రహానికి అయితే కలరింగ్ అయితే ఫినిష్ చేస్తారు. సో కంప్లీట్గా చాలా భారీగా ఉన్నాయి విగ్రహాలు అయితే ఈసారి దుల్పేట్లో. చాలా యూనిక్ మోడల్స్ కూడా తయారు చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ముంబై గణేష్లకు అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి అలాగే తయారు చేస్తున్నారు అనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఆ వీడియోస్ కూడా చూపెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ. రామ్. మళ్ళా కలుద్దాం ఇంకో కొత్త వీడియోతో.